ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ చేసి 14 రోజులైనా సరైన వైద్యం అందించడం లేదని బాధితురాలు సుబ్బలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. నిడదవోలు మండలం తాడిమల్లి గ్రామానికి చెందిన పుట్టు మూగ చెవుడు ఉన్న గర్భిణి ఘనసాల సుబ్బలక్ష్మికి 14 రోజుల కిందట డెలివరీ అయింది. 2 సార్లు ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోవడంతో తీవ్ర నొప్పులు, శారీరక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్న బాలింత పరిస్థితి విషమంగా మారిందని బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండుగోళ్ళండి పిల్లకి మా అన్నయ్య తల్లిదండ్రులు చచ్చిపోతే మా మధ్య గారికి చేసాం వాళ్ళ చెల్లి. ఇప్పుడేమో మోగమ్మాయే వీళ్ళ అక్కండి. మోగమ్మాయి అక్క అయితే మా అక్క చేసుకుంది వాళ్ళ పిల్లోడికి. చేసుకుని నీళ్ళు వస్తుంది. తీసుకుంటే వాళ్ళ ఈ పిల్లల దగ్గర పురుడిపోతాకని తీసుకొచ్చాం. గుండుగోళ్ళు తీసుకొచ్చాక పెద్ద హాస్పిటల్కి పురుడిపోతాం, ఇక్కడ బాగా చూస్తున్నారని తీసుకొచ్చాం. నేను అంతకుముందు 2 పిల్లలకి పోసాను, ఇక్కడ బాగానే చేస్తున్నారని ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకొస్తే ఈ పిల్ల నోరు లేని పిల్ల, మమ్మల్ని ఎవరినే ఉండలేదు. ఆ పిల్ల దగ్గర ఉండవలసి వస్తుంది, బయటకు ఒకరు వెళ్ళవలసి వస్తుంది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే డాక్టర్ వచ్చేటప్పటికి ఏం చెప్పలేదు కదా, ఒకటి హూతేనేమో మనిషిని ఉండెత్తలేదు, ఇన్ఫెక్షన్లు వచ్చేదే పంపించేస్తే నోరు లేని పిల్ల ఏం చెప్పిద్దండి. ఆ పిల్ల ఇట్లా సరంగా చేసి ఆ కుట్లు మానలేదు. అప్పుడే 20 రోజులు పైన అయిపోతుంది. ఆ పిల్ల నరకం చూపిస్తున్నారు. ఆ పిల్ల నోరు లేదు చెప్పుకుంటారు, బాధపడతారు. మరి ఆ పిల్ల ఏం చేద్దారనుకుంటున్నారు? ఇంకా కుట్లు ఇంకా 2 రోజులు పోయాక వేస్తామో గాయం మానాక అంటున్నారు. మరి ఎప్పుడు పంపిస్తారండి? ఆ పిల్లలు తల్లిదండ్రులు లేరు, చూసి వాళ్ళు లేరు, ఇంటికాడ మొద్దొండి వాళ్ళు లేరు. వాళ్ళకి ఏంటండి పరిస్థితి చెప్పండి? వాళ్ళకి మొదటి వాళ్ళు లేరు, కొడుకుని తింటున్నారు. లేకే కదండి గవర్నమెంట్ హాస్పిటల్లో తినేది. చేతిలో 20,000 అప్పు చేసుకుని వడలు అంటే తెచ్చుకుంటే తింటాకే సరిపోనియండి వీళ్ళకి. మరి తల్లిదండ్రులు లేరు అండి, వీళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి? మరి మాకైతే ఏమీ తెలీదు. ఇక్కడ చూతారు డబ్బులు లేకుండా ఏదో దేవుడి తల్లిదండ్రులు లేరు, అనాథరం కష్టపడే తిన్నట్టు లేదని తీసుకొచ్చాం. ఆ పిల్లకి నరకం చూపిస్తున్నారు. నోరు అయితే ఆ పిల్లకి చెప్పుకుంటాక లేదండి. ఆ పిల్లకి పెద్ద ఆపరేషన్ చేసి పిల్లల్ని తీశారు. అప్పుడే 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ కుట్టు ఇడిపోయింది, లోన కుట్టు సరిగా వేయలేదండి. విడిపోతే కుట్టు వేయలేదని అడుగుతుంటే అది ఇన్ఫెక్షన్ అయిందమ్మా, ఇన్ఫెక్షన్ తగ్గాక చేస్తామంటున్నారు కానీ కుట్టు ఇప్పుడు వేయలేదు, కుట్లు సరిగా వేయలేదండి. శిలా నెడుతున్నారంటే నేర్చుకున్న పిల్లలు శిలా నెడుతుంటే అది బయటగా వచ్చేస్తుందండి. అది శిలా ఇంటెక్షన్ చేసింది. ఇంకొక ఆవిడ వచ్చి ఎక్కడ పడుతుంది. ఎవరిదేదని చేయడం వల్ల మాకేం తెలిసి మేము దాటలం కాదు, మాకు తెలిస్తే మేము హాస్పిటల్కి రాం కదండి. ఒక ఆవిడ వచ్చి ఒకలా చేస్తుంది, ఒక ఆవిడ వచ్చి ఒకలా చేస్తుంది. గుండుగోళ్ళండి పిల్లకి మా అన్నయ్య తల్లిదండ్రులు చచ్చిపోతే మా మధ్య గారికి చేసాం వాళ్ళ చెల్లి. ఇప్పుడేమో మోగమ్మాయే వీళ్ళ అక్కండి. మోగమ్మాయి అక్క అయితే మా అక్క చేసుకుంది వాళ్ళ పిల్లోడికి. చేసుకుని నీళ్ళు వస్తుంది. తీసుకుంటే వాళ్ళ ఈ పిల్లల దగ్గర పురుడిపోతాకని తీసుకొచ్చాం. గుండుగోళ్ళు తీసుకొచ్చాక పెద్ద హాస్పిటల్కి పురుడిపోతాం, ఇక్కడ బాగా చూస్తున్నారని తీసుకొచ్చాం. నేను అంతకుముందు 2 పిల్లలకి పోసాను ఇక్కడ. రాజన్న